కర్ణాటక రాష్ట్ర మాజీ డీజీపీ ఓం ప్రకాష్ హత్యకు గురయ్యారు. బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్లోని తన నివాసంలో ఆయన హత్యకు గురయ్యారు. సాయంత్రం ఓం ప్రకాష్ భార్య పల్లవి పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. హెచ్ఎస్ఆర్ లేఅవుట్లోని పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి మాజీ డీజీపీ ఇంటికి చేరుకున్నారు. రక్తపు మడుగులో ఓం ప్రకాష్ విగతజీవిగా పడి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. భార్య కుమార్తెను బయటకు రావాలని పోలీసులు కోరిన చాలా సమయం పాటు వారు పై అంతస్తులోనే ఉండడం మరిన్ని అనుమానాలకు కారణమవుతోంది. దీంతో భార్య హతమార్చి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. నగర పోలీస్ కమిషనర్ బి దయానంద్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సెయింట్ ఆన్స్ హాస్పిటల్కి తరలించారు. Today around 4:30 in the afternoon, the information of death of Sri Om Prakash, ex-DG and IGP of Karnataka State, was received. Upon receipt of this information, immediately it was attended to. We have contacted the son of Sri Om Prakash. See, there is a lot of blood loss, possibly that may be the reason for death. So, sharp weapon has been used, it seems, initially, prima facie. ఓం ప్రకాష్ 1981 బ్యాచ్ ఐపీఎస్ అధికారి కాగా 2015లో కర్ణాటక 38వ డీజీపీగా పనిచేశారు. రిటైర్మెంట్ తర్వాత బెంగళూరులోనే నివసిస్తున్నారు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవని పోలీసుల విచారణలో తేలింది. దీంతో భార్య కుమార్తెను పోలీసులు విచారణ నిమిత్తం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కొన్ని రోజులుగా గొడవలు తారాస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు కాకుండా ఇంటికి ఎవరూ రాలేదని గుర్తించిన పోలీసులు మృతికి వారే కారకులై ఉంటారని భావిస్తున్నారు. ఓం ప్రకాష్ భార్య పల్లవి 3 రోజుల క్రిందట ఐపీఎస్ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్లో చేసిన మెసేజ్ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇంట్లో భర్త తుపాకీతో తిరుగుతున్నాడని, నన్ను కుమార్తెను వేధిస్తున్నాడని, షూట్ చేస్తానంటూ బెదిరిస్తున్నట్లు మెసేజ్లో పేర్కొన్నారు. తన భర్తపై సుమోటోగా కేసు నమోదు చేయాలని మెసేజ్లో డిమాండ్ చేశారు. భార్యాభర్తల మధ్య వివాదానికి ప్రధానంగా ఆస్తి వ్యవహారాలే కారణంగా తెలుస్తోంది.